కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెల్లించాలి? మన జీవితం ఆరిపోకుండా, ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోకుండా కాపాడుతున్న ఆ కన్న తండ్రి అనే దేవునికి నిత్యం మనం ఏమి చెల్లించాలో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవి చెప్పాలండి సమాజానికి. పూర్వకముగా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నారండి. ఉదయం లేచాక పనుల్లో నిమగ్నం అయిపోతున్నారే, రాత్రికి వచ్చిన తర్వాత తిని శుభ్రంగా పడుకుంటున్నారే, ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవునికి ఏమన్నా మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తండ్రి నా పట్ల ఇన్ని మేలులు చేస్తున్నావు నాయన, నేను నీకు ఎన్నో చెయ్యాలని ఆయన అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనుషులు చెప్పటం లేదండి, కానీ పరలోకంలో 24 పెద్దలు ఏమంటున్నాయో తెలుసా? ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడువైన ప్రభువా, సర్వాధికారి అంటే నీవు నీ బలమును స్వీకరించి ఏలుచున్నావు, ఈ ప్రపంచాన్నంతా పరిపాలించేది నీవేనయ్యా. మనిషి గమనించడం లేదయ్యా. ఈ మాటలు అంటున్నది మనుషులు కాదు. పరలోకములో దేవుని సింహాసనం ఎదుటనున్న 24 పెద్దలు మాట్లాడుతూ తెలుసు. దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి మాట్లాడుతున్నారు. అంటే దేవుడు అంటే ఎంత భక్తి ఉందండి వాళ్ళకి, దేవుడు అంటే ఎంత వణికిపోతున్నారండి వాళ్ళు. మరి ఈరోజు చర్చికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వచ్చండి కుర్చీలో కూర్చోరండి, కాలు మీద కాలు వేసుకుని ఇలా ఊపుతూ ఉంటారు చూడండి కాలు. ఇంకొకరండి నమ్మో నా కాలు నొప్పులు వచ్చేస్తాయని చెప్పి సపోర్ట్గా 2 కాళ్ళు ఇంకో కుర్చీ వేసుకుంటారు చూడండి. అద్దకవండి, అశ్రద్ధ అండి. అదే స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్ ముందు కాలు మీద కాలు వేసుకుని ఇలా అంటున్నారు అనుకోండి, హెడ్ మాస్టర్ ఏం చేస్తారు? అప్పుడు ఈపు సాపు చేయడు, వెళ్ళి మీ డాడీని తీసుకురా అంటాడు. హెడ్ మాస్టర్ అంటే వణికిపోయావు. దేవుని మాటలు చెప్పడానికి ఒక దైవజనుడు వచ్చినా, దేవుని మాటలు ప్రకటిస్తున్నా, మనం ఏం చేస్తాం? కుర్చీలో కూర్చున్న కాలు వేసి ఇలా అంటా ఉంటాం. అబ్బా, కానీ దేవదూతలు ఏం చేశాడు? ఆయన ముఖం కూడా చూడలేదట. చూడండి ఎంత భయం అండి వాటికి. ఇదిగో 24 పెద్దలే ఏమండి సాష్టాంగపడి నమస్కారం చేసి, సర్వాధికారి నువ్వు ఇంతగా పరిపాలన చేయించున్నందుకు నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామని 17వ వచనం చెప్పాడు చూడండి. అందుకు నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామన్నాడు చూడండి. 24 పెద్దలు వారే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే, భూమి మీద ఉన్న మనం ఎవరి కోసం పుట్టాం తెలుసా? దేవుని కోసం పుట్టాం. మరి దేవుడు పుట్టించినప్పుడు తిరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి కదండి. ఆయన ఆరాధనకు యోగ్యుడు.